ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క వేకప్ వర్డ్ సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25 వచనాలలో రాయబడినటువంటి ఆ యొక్క లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ లేఖన భాగాలు మనకు ఏమి తెలియచేస్తున్నాయి అంటే దేవుని యొక్క దీవెనలు. ఆ రోజు మరి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు, వారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుడు వారికి తన యొక్క ఆశీర్వచనాలు, తన యొక్క దీవెన వచనాలను ప్రధాన యాజకుడైనటువంటి అహరోను యొక్క కుమారుల ద్వారా వారికి మరి దీవెన వచనాలను తెలియచేయటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24 వచనము 25 వచనాలలో ఏ దీవెన వచనాలు ఉన్నాయో ఆ దీవెన వచనాలన్నిటినీ కూడా ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దీవెన వచనాలు దేవుడు వారికి అనుగ్రహించడం ద్వారా వారు దేవుని పట్ల మరి గొప్ప ఆసక్తిని కలిగి ఉండాలని, దేవుడు వారి పట్ల ఎటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడో వారు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ దీవెన వచనాలను ఆనాటి ఇశ్రాయేలీయులకు అనుగ్రహించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దీవెన వచనాలను ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆయన ఎటువంటి దీవెనలు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఈరోజు మన యొక్క జీవితాలకు ఎటువంటి దీవెనలను అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవటానికి మరి ఈ యొక్క లేఖన భాగాలు మనకి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. మరి ఆ యొక్క లేఖన భాగాలను మనం చూసినట్లయితే యెహోవా నిన్ను ఆశీర్వదించి, మొట్టమొదటి దీవెన వచనం ఏమిటి అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించి. ఆనాటి ఇశ్రాయేలు అయినటువంటి వారితో దేవుడు అంటున్నటువంటి మాట, ఎందుకు ఐగుప్తులో నుండి మరి ఇశ్రాయేలు అయినటువంటి వారిని బయటికి తీసుకువచ్చాడు అంటే దేవుడు వారిని ఆశీర్వదించటానికి, వారిని ఆశీర్వదించటానికే పాపం అనేటువంటి ఐగుప్తు కొలుములో నుండి, దాస్యములో నుండి వారిని విడిపించాడు. అలా వారిని విడిపించి వారిని ఎక్కడికి తీసుకుని వెళుతున్నాడు అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశమునకు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపించేటువంటి మార్గములో వారిని దీవించి మరొక మరి ఆశీర్వాదాన్ని, మరొక మరి దీవెన వచనాన్ని వారికి తెలియచేస్తున్నాడు. ఏమిటి అంటే నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. వారు వెళుతున్నటువంటి ఆ అరణ్య మార్గంలో మరి వారిని కాపాడేటువంటి దేవుడిగా, మరి వారితో కూడా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడని మరి దేవుడు వారికి దీవెన వచనాలను తెలియచేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆశీర్వదించేటువంటి దేవుడిగా, రెండవదిగా వారిని కాపాడేటువంటి దేవుడిగా, మూడవదిగా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి, తన సన్నిధిని ప్రకాశింపచేసి అనగా తన సన్నిధిని తోడుగా ఉంచి, వారితో పాటు ఆయన తోడుగా ఉండి, పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో వారికి తోడుగా ఉండి వారిని కరుణించి యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయునుగాక. ఏం చేస్తున్నాడు దేవుడు? తన యొక్క సన్నిధి కాంతిని వారి మీద ఉదయింపచేసి వారితో సమాధానాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క దీవెన వచనాలను ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకటి ఆశీర్వాదం, రెండవది కాపుదల, మూడవది కరుణ కటాక్షాలు, ఆయన సన్నిధిని ప్రకాశింపచేసి కరుణించి, నాలుగవదిగా తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి వారితో సమాధానాన్ని కలిగి ఉండాలి అని దేవుడు ఇష్టపడుతూ ఈ దీవెన వచనాలను ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎల్లప్పుడూ కూడా ప్రధాన యాజకుల ద్వారా వారిని ఆ రీతిగా దీవిస్తూ వచ్చాడు, వారి రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ దీవెన వచనాలు ఎల్లప్పుడూ కూడా వారికి తెలియచేస్తూ వచ్చాడు. ఈ దీవెన వచనాలను దేవుడు వారికి తెలియచేసినప్పుడు ఈ దీవెన వచనముల ద్వారా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పాన్ని ఆనాటి ఇశ్రాయేలీయులు గ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ దీవెన వచనముల ద్వారా దేవుడు వారి పట్ల గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఈ దీవెన వచనముల ద్వారా దేవుడు వారి పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు.
వారి పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు, వారి పట్ల ఎంతో బాధ్యతను కలిగి ఉన్నాడు అని వారు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ దీవెన వచనాలను వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. వారితో సమాధానాన్ని కలిగి, వారితో సహవాసాన్ని కలిగి, వారిని కరుణించి, వారిని కాపాడి, వారిని ఆశీర్వదించి, వారి మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేస్తూ వారితో కూడా ఉండి దేవుడు మరి వారి ద్వారా మరి దేవుడు తన నామాన్ని మహిమపరుచుకోవాలని వారితో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ తెలుసుకొనవచ్చు. ఆ రీతిగా దేవుడు ఆ రోజు మరి ఇశ్రాయేలీయులకు ఈ యొక్క వాగ్దానాలను అనుగ్రహించి, ఈ యొక్క ఆశీర్వచనాలను, దీవెన వచనాలను వారికి అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా ఆ ప్రధాన యాజకుల ద్వారా దేవుడు వారిని దీవించటాన్ని, ఆశీర్వదించటాన్ని, వారి పట్ల గొప్ప ప్రణాళికను, గొప్ప బాధ్యతను మరి కలిగి ఉన్నటువంటి ఒక తండ్రిగా మరి దేవుడు ఆ రోజు వారికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ రోజు వారికి మాత్రమే కాదు, కానీ ఈరోజు మనకి కూడా అటువంటి దీవెనలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దీవెనలను మనకు ఏ రీతిగా అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాలను తెలుసుకున్నట్టు కొరకు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, చిట్ట చివరి వచనం అది. ఆ యొక్క 2వ కొరింథీ పత్రికకి చిట్ట చివరి వచనం 13వ అధ్యాయము 14వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండునుగాక. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆశీర్వచనంలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడటం అనేటువంటిది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమను తెలియచేస్తూ ఉన్నాయి. రెండవదిగా, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఈ యొక్క ఆశీర్వచనము, ఈ దీవెన వచనాలు ఏమి తెలియచేస్తున్నాయి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మూడవదిగా, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఈ యొక్క ఆశీర్వచనము, దీవెన వచనము మనకి ఏమి తెలియచేస్తున్నది అంటే, నిత్యము మనకు తోడుగా ఉండే పరిశుద్ధాత్మ సహవాసము, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఆనాటి ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి ఆశీర్వచనాలను ఈరోజు మనకి కూడా దేవుడు అదే ఆశీర్వచనాలను, అదే దీవెన వచనాలను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. వారికి ఇచ్చినటువంటి ఆశీర్వచనములు, దీవెనల ద్వారా వారి పట్ల దేవుడు ఒక గొప్ప బాధ్యతను కలిగినటువంటి తండ్రిగా, ఒక గొప్ప ప్రణాళికను కలిగినటువంటి దేవుడుగా, వారి పట్ల మరి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవుడిగా మరి ఆ రోజు వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈరోజు అదే ఆశీర్వాదాలతో, దానికి మించినటువంటి గొప్ప ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తూ, మన పట్ల కూడా గొప్ప ప్రణాళికను కలిగినటువంటి వాడుగా, మన పట్ల గొప్ప బాధ్యతను కలిగినటువంటి దేవుడుగా ఆయన తన్ను తాను మనకి ఈ యొక్క లేఖన భాగాల ద్వారా ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన పట్ల కరుణ చూపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు తన ఉదయ కాంతిని మన మీద ప్రకాశింప చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు మన పట్ల ఎంతటి ఆసక్తిని కలిగి ఉన్నాడు. అదే రీతిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు మన పట్ల ఎటువంటి బాధ్యతను, ఎటువంటి ప్రణాళికను, ఎటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడో మరి తెలియచేస్తూ, మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినవి మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనలను ఎడబాపలేవట. ఏమిటి? మరణము కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, ప్రధానులు కానీ, ఉన్నవి కానీ, రాబోవు కానీ,
అధికారులు కానీ, ఎత్తైన కానీ, లోతైనవి కానీ సృష్టింపబడినది మరి ఏదైనప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన పట్ల ఎంతటి ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడో, ఏ ఆశీర్వచనాలు, దీవెన వచనాలు మనకు అనుగ్రహిస్తున్నాడో అంతటి బలమైనటువంటి ప్రేమ నుంచి ఎడబాపేది ఏది కూడా లేదని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఎంతటి బలమైనటువంటి ప్రేమను దేవుడు మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేలును కరుణించినటువంటి రీతిగానే దేవుడు మనల్ని కరుణించాడు. మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు మన పట్ల కరుణ చూపి మన దోషములను బట్టి మనం శిక్షించలేదు, మన పాపములను మరి తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి మనకు మరి గొప్ప విడుదలను, రక్షణను దేవుడు అనుగ్రహించి తన కరుణ వాత్సల్యమును దేవుడు మన పట్ల కనపరుస్తూ వచ్చాడు. వారిని ఆశీర్వదించినటువంటి రీతిగానే మనలను ఆశీర్వదించటానికి తన కుమారుడైన యేసుక్రీస్తును మన యొద్దకు పంపించి ఉన్నాడు. అందుకని అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు తన సేవకుని పుట్టించి, తన సేవకుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తుని, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మన కొరకు మరి పుట్టించి అనగా ఈ లోకంలోనికి పంపించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన యొద్దకు దేవుడు ఎందుకు పంపించాడు అంటే, మనలను దుష్టత్వము నుంచి విడుదల కలిగించి మనలను ఆశీర్వదించటానికి. ఆనాటి ఇశ్రాయేలు అయినటువంటి వారిని ఐగుప్తులో నుండి దేవుడు ఎందుకు విడిపించాడంటే వారిని ఆశీర్వదించటానికి. ఈరోజు మనలను ఎందుకు పాపం అనేటువంటి దాస్యములో నుంచి దేవుడు మనల్ని విడిపించాడంటే మనలను కూడా ఆశీర్వదించటానికి. ఇశ్రాయేలును ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. వారు అరణ్య మార్గములో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో వెళుతున్నప్పుడు వారిని కాపాడటానికి ఇష్టపడినటువంటి దేవుడు పరమ కనాను అయినటువంటి పరలోక రాజ్యము వైపు మరి ప్రయాణిస్తున్నటువంటి మనలను కాపాడటానికి కూడా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం దేవుని యొక్క మరి ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆసక్తిని, దేవుని యొక్క ప్రేమను మనం ఎరిగినటువంటి వారమై పరలోకమందున్న దేవుని వైపు చూచుచు ఈ జీవన యాత్రను మనం కొనసాగిస్తూ ఉంటే మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలో నుంచి మనల్ని విడిపించి మనల్ని కాపాడటానికి ఆయన ఇష్టము కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడని ఈ ఉదయకాలపు ఆశీర్వచనముల ద్వారా, దీవెన వచనముల ద్వారా దేవుడు తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకొంచు ఉన్నాడు. దేవుడు ఆనాటి ఇశ్రాయేలు పట్ల ఎటువంటి ఆసక్తిని కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడో ఈరోజు మన పట్ల కూడా అటువంటి ఆసక్తిని కలిగినటువంటి వాడే మరి అటువంటి ఆశీర్వచనాలను మనకు కూడా ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు అని అపోస్తలుడైన పౌలు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ రీతిగా గొప్ప ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదము, భూ సంబంధముగా కూడా మనకి ఏది అవసరమైనదో దానిని సిద్ధపరచటానికి అటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఈ ఉదయకాల సమయమందు ఈ లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానము ఏమిటి అంటే అది దీవెనతో కూడినటువంటిది, ఆశీర్వాదముతో కూడినటువంటిది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అనేటువంటి దాంట్లో తండ్రి అయినటువంటి ప్రేమ కనబడుతూ ఉన్నది. అదే రీతిగా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక అనేటువంటి ఆ యొక్క ఆశీర్వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనకి కనబడుతున్నది. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగరు చేయును గాక అనేటువంటి ఈ యొక్క ఆశీర్వచనంలో, దీవెన వచనంలో మనతో కూడా యుగయుగములు తోడుగా ఉండేటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఆ రీతిగా మరి ఇశ్రాయేలును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఇశ్రాయేలును దీవించటానికి ఇష్టపడినటువంటి దేవుడు ఈరోజు కూడా మనల్ని దీవించటానికి, మనల్ని ఆశీర్వదించటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఈ ఉదయకాల సమయమునందు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-25 వచనాల ద్వారా మరొక్కసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక్కసారి తన యొక్క దీవెన వచనాలను, తన ఆశీర్వాదపు వచనములను మరొక్కసారికి మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ ఆశీర్వచనముల ద్వారా, ఈ దీవెన వచనముల ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే దేవుడు మన పట్ల గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడు.
దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుచేతనే మనల్ని దీవించటానికి, మనల్ని కాపాడటానికి, మన మీద తన ముఖకాంతిని ప్రకాశింపచేయటానికి, మనల్ని కరుణించటానికి, మనలను తనతో సమాధానపరుచుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు ఈ యొక్క వేకప్ వార్డును వీక్షించుచున్న ప్రభువునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా దేవుని పక్షముగా నిలవబడి దేవుని వాక్కు చేత మరి నేనైతే వ్యక్తిగతముగా తెలియచేయాలనుకునేటువంటిది ఏమిటి అంటే, దేవుడు మన పట్ల గొప్ప బాధ్యత కలిగి దేవుడు మనల్ని దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆ దీవెనలను పోగొట్టుకోవటానికి, మరి ఆ దీవెనలను పొందకుండా ఉండటానికి మరి మరి దేవునికి దూరముగా ఉండవద్దని, ఆ దీవెనలను పొందాలని, ఆ దీవెనలను ఆశీర్వచనాలను మరి పొంది మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ దేవునిలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలకు మరి దీవెనలకు మనందరము కూడా పాత్రులు కావాలనేటువంటి ఉద్దేశంతో దేవుడి యొక్క మాటలను, ఈ లేఖన భాగాలను, ఈ వాగ్దానాలను, ఈ ఆశీర్వాదపు మరి వచనాలను, దీవెన వచనాలను ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గొప్ప దీవెనలు, ఈ గొప్ప ఆశీర్వాదాలను మనందరము కూడా మరి అనుభవించాలి. ఆ రీతిగా అనుభవించాలి అంటే ఈ ఆశీర్వచనాలన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఇంకా ఎవరైనప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును ఎరుగినటువంటి వారిగా ఉంటే మరి ఈ యొక్క సమయము మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం కనుక మరి ఆయనను అంగీకరించి ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వచనాలను పొందటానికి, అనుభవించటానికి మరి అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. కనుక ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోవద్దని, ఆ రీతిగానే మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారైతే, మరి దేవుణ్ణి వెంబడించుచున్నటువంటి వారైతే దేవుడు ఈ ఉదయకాల సమయం నందు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, దీవించటానికి ఇష్టపడుతున్నాడని ఎరిగినటువంటి వారే, ఆయన మనల్ని కాపాడేటువంటి వాడు, మనల్ని కరుణించేటువంటి వాడని మరి గుర్తెరిగినటువంటి వారై మనకున్నటువంటి సమస్యల్లో, మనకున్నటువంటి ఇబ్బందుల్లో, మనకున్నటువంటి ఇరుకుల్లో, మనకున్నటువంటి రోగముల్లో, మనకున్నటువంటి బలహీనతల్లో, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో విశ్వాసముతో బాధ్యత గల తండ్రి వైపు చూచి మరి ప్రార్థనతో మన విశ్వాసాన్ని మరి ముందుకు కొనసాగించినట్లయితే ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెన వచనాలను మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవా మనలను ఆశీర్వదించి మనలను కాపాడునుగాక. ఆయన మన మీద తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మనలను కరుణించునుగాక. ఆయన తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసి మనకు సమాధానము కలగజేయునుగాక. అనగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఈ మాటలు వినుచున్నటువంటి మనందరికీ కూడా, ఈ మాటలను వీక్షించుచున్నటువంటి మనందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ ఆశీర్వచనాలను దేవుడు మన దృష్టికి తీసుకుని వచ్చాడు. ఇట్టి ఆశీర్వచనాలను మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవుడు మరొకసారి స్తుతింపబడాలని, ఆరాధింపబడాలని ఈ దినమంతా కూడా ఈ ఆశీర్వచనముల ద్వారా, ఈ దీవెన వచనముల ద్వారా, ఈ లేఖన భాగముల ద్వారా దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, ఈ లేఖన భాగముల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి మరి దేవుణ్ణి అడిగి, దేవుణ్ణి వేడుకొని, దేవుని పట్ల విశ్వాసము కలిగి దేవుడు మనల్ని దీవించటానికి ఇష్టం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడన్న సంగతిని ఎరిగి మరి విశ్వాసంతో ఆయన వైపు చూచి ఈ జీవితం అనే పందాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇట్టి ఆశీర్వచనాలు, దీవెన వచనాలు మనకు అనుగ్రహించిన మన తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా స్తుతింపబడును గాక. దేవుడు మనకి ఇచ్చిన ఈ లేఖన భాగాలను బట్టి దేవుడిని మరొకసారి స్తుతిస్తూ, దేవుడు మన యొక్క వినికిడిలో ఈ లేఖన భాగముల ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ గొప్ప వాత్సల్యమును మా పట్ల కనపరిచి, మా ఆయుష్ను పొడిగించి మరొక దినమును చూసే భాగ్యాన్ని మీరు మాకు కల్పించారు. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నందు మీరు గొప్ప బాధ్యత కలిగినటువంటి తండ్రిగా మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని కాపాడి, మా పట్ల కరుణ చూపి, మా మీద నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి, మాతో గొప్ప సమాధానాన్ని కలిగి ఉండి
తండ్రి, మమ్మల్ని నడిపించాలని, మాకు తండ్రిగా ఉండి మా పట్ల గొప్ప బాధ్యతను, ప్రణాళికను కలిగినటువంటి దేవుడిగా మీరు ఉన్నారని మరొకసారి మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి అయినటువంటి నీ ప్రేమ, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపను, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అనేటువంటి గొప్ప దీవెనను మరొకసారి మాకు తెలియచేసినందుకు వందనాలు. మా పట్ల మీకున్న ఆసక్తిని, మా పట్ల మీకున్నటువంటి ప్రణాళికను, మా పట్ల మీకున్నటువంటి గొప్ప బాధ్యతను మరొకసారి ఈ ఉదయకాల సమయమందు నీ లేఖముల ద్వారా మాకు తెలియచేశారు ప్రభువా. ఎంతగా మా పట్ల మీరు ఆసక్తి కలిగి ఉన్నారో మీ దీవెన వచనాలను వినుట ద్వారా మేము తెలుసుకొని ఉన్నాము కనుక తండ్రి, మీరు ఎంతటి ఆసక్తిని మా పట్ల కలిగి ఉన్నారో అదే ఆసక్తితో మేము కూడా నిన్ను వెంబడించటానికి, నీ యందు విశ్వాసం ఉంచి మా జీవన యాత్రలో ముందుకు కొనసాగటానికి మాకు సహాయం చేయమని ఈ ఉదయకాల సమయమందు మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప లేఖన భాగాలను బట్టి తండ్రి మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క మా స్తుతులు, మా యొక్క ప్రార్థనలు, విన్నపములు నీ కుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకే తెలియచేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.